ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వాలి అంటే మనం ముందు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. అలాగే మీ డాక్టర్ కోసం కూడా ఆ రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తారు. జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అంటే, మీకు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, ఒబేసిటీ కానీ స్మోకింగ్ కానీ ఉంటే, ఒబేసిటీ అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం డైట్ చేసుకుని ఒక 2 to 3 months వెయిట్ లాస్ అయ్యి బిఎంఏ తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకుంటే కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ అనేవి పాసివ్ స్మోకింగ్ కూడా ఉండకూడదు, హస్బెండ్ ని కూడా స్మోకింగ్ అనేది చేయించకూడదు. థర్డ్, టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో IVF లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తాం కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో హార్మోన్ మెడికేషన్స్, వాళ్ళు ఇచ్చిన మెడికేషన్స్ అన్ని కరెక్ట్ గా వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఏదైతే ఎంబ్రియో అనేది గర్భసంచిలోకి వెళ్తుందో అది బాగుందా లేదా చూసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. 999 ప్యాటర్న్ ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది మోర్ దాన్ 8.5 millimeters కన్నా ఎక్కువ ఉంది అంటే ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మెయిన్లీ ఏంటి అంటే వీటితో పాటు పేషెంట్ కి చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం యోగా కానీ మైల్డ్ ఎక్సర్సైజెస్ కానీ చేయడము. నెక్స్ట్, తీసుకునే డైట్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి. ప్రోటీన్స్ అంటే వెజిటేరియన్స్ అయితే ఏంటి అంటే ఎక్కువ దాల్ అట్లాంటివి, రాజ్మా, లెగ్యూమ్స్ అట్లాంటివి తీసుకోవడము, అండ్ టోఫు కానీ పన్నీర్ కానీ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే డైలీ ఒక ఎగ్ అనేది తీసుకోవచ్చు, ఎల్లో ఎగ్ వదిలేసి వైట్ ఎగ్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొంచెం నాన్ వెజ్లో ఆబ్వియస్లీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ వెళ్తుంది అనమాట. సో అండ్ ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఏమి షుగర్ లేదు, మనకి ఏమి ఇష్యూస్ లేదంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇప్పుడు సీడ్ సైక్లింగ్ అని చేస్తున్నారు కదా, అంటే డిఫరెంట్ సీడ్స్ని డిఫరెంట్ టైమ్స్లో యూస్ చేస్తున్నారు కదా, అట్లనే ఎవ్రీ ఫ్రూట్ లో డిఫరెంట్ వైటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎవ్రీ 3 days ఒకసారి మనం తీసుకునే ఫ్రూట్స్ ని మార్చుకోవడం ద్వారా అన్ని వెరైటీస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో డైట్ ప్లస్ మెడికేషన్ ప్లస్ ఎక్సర్సైజ్ అండ్ యూట్రస్ లేయర్ అనేది బాగుంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. నా దగ్గరికి ఈ మధ్యన డెలివరీ అయ్యి వచ్చిన కప్పులు, మేడం డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు మీట్ అవ్వచ్చు అని అడిగారు. సో జనరల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏంటి అంటే, నార్మలే కదా, పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది, ఎప్పుడు కలవాలో అనిపించింది. సో ఐ వాంట్ టు టాక్ టు యూ రిగార్డింగ్ దిస్. సో డెలివరీ అయిన తర్వాత కానీ, లేదు అంటే కొంతమందికి అబార్షన్స్ అయిన తర్వాత కానీ ఏంటి అంటే కొంచెము గ్యాప్ ఇచ్చిన తర్వాతే భార్యాభర్తలు మనం కలవమని చెప్తాం. యూజువల్లీ అదేమి మ్యాండేటరీ గ్యాప్ కాదు. అసలు ఎందుకు ఇస్తాము అంటే గ్యాప్ అట్లీస్ట్ 6 weeks అనేది భార్యాభర్తలు కలవకుండా ఉండటం అనేది మంచిది. ఎందుకు అంటే పోస్ట్ పార్టమ్ అంటారు, అంటే ఇమీడియట్ పోస్ట్ డెలివరీ పోస్ట్ పార్టమ్ అంటారు అన్నమాట. ఈ పోస్ట్ పార్టంలో ఏంటి అంటే వాళ్ళు నార్మల్ గా డెలివరీ అయినా సిజేరియన్ ద్వారా డెలివరీ అయినా అంటే ఫిజికల్ గా వాళ్ళు కలవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ ఉండరు. సెకండ్ ఏంటి అంటే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అని, బ్లీడింగ్ అని ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి 21 days దాకా అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి అయితే వైట్ డిశ్చార్జ్ ప్రొలాంగ్డ్ ఉంటుంది, దాన్ని లోకియా అంటాము. ఓకేనా? సో ఈ డిశ్చార్జ్ ఉన్నప్పుడు, బ్లీడింగ్ ఉన్నప్పుడు భార్యాభర్తలు కలిసినట్టయితే లేడీకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని ప్యూర్పెరల్ సెప్సిస్ అంటారు. సో నీట్ గా ఉండకపోవడం, క్లీన్లీనెస్ గా ఉండకపోవడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సిజేరియన్ అయిన కప్పులు అయితే మాత్రము ఈ సిజేరియన్ స్కార్ అనేది గర్భసంచి లోపల కూడా హీల్ అవ్వడానికి సుమారుగా 3 నుంచి 6 weeks పట్టే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో జనరల్లీ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో భార్యాభర్తలు కలవద్దు అని చెప్పడానికి కారణం మాత్రం మెయిన్లీ ఇన్ఫెక్షన్. దాంతోపాటు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే లేడీస్లో ఓవ్యులేషన్ అంటారు, ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది 3 weeksకే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ 3 weeksకే స్టార్ట్ అయినప్పుడు ప్రొటెక్షన్ లేకుండా భార్యాభర్తలు కలిసినట్లయితే దెర్ ఆర్ ఛాన్సెస్ కొంతమంది పేషెంట్ అంటే ఎర్లీగా ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన బేబీని క్యారీ చేయడం కానీ, ఆ సెకండ్ ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో ఆ టైంలో భార్యాభర్తలు కలవద్దు అని చెప్పడానికి ఇవి మెయిన్లీ కారణాలు. సో 6 weeks తర్వాత ఎమోషనల్లీ లేడీస్ నుంచి ఫిజికల్ గా కూడా వాళ్ళు ఫిట్ అయిన తర్వాత కలవడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో ఫస్ట్ 6 weeks అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తల్లో ఏంటంటే భార్యాభర్తలు అనుకుని జాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్స్ కానీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.